నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్ర. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, నెట్ జీరో హెల్తీ క్యాంపస్ లక్ష్యాల సాధనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇందుకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమాల అమలు, వసతి గృహాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను 100% పూర్తి చేసి విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాల నిర్వహణను కేవలం సంబంధిత శాఖలకే పరిమితం చేయకుండా జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు వసతి గృహాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి ప్రోత్సాహం కలిగించేలా మంచి మాటలు చెప్పి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని అన్నారు. హాస్టళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్నదా లేదా, కూరగాయలు, పండ్లు, పౌష్టికాహారం సరైన విధంగా అందిస్తున్నారా, వసతి గృహాల పరిశుభ్రత, మరుగుదొడ్లు, వంటశాలలు, పడక గదులు, త్రాగునీటి సౌకర్యాలు తదితర అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి వసతి గృహంలో త్రాగునీటి నాణ్యతను నిర్ధారించేందుకు వాటర్ శాంపిళ్లను క్రమం తప్పకుండా పరీక్షించాలని సూచించారు. అలాగే ఎక్కడైతే త్రాగునీరుకు సంబంధించిన పైప్ లైన్ మరమ్మతులు ఉంటాయో వాటిని పరిష్కరించాలని సూచించారు. ఎక్కడైతే ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి వినియోగంలో లేకపోయాయో వాటన్నింటినీ వెంటనే ప్రారంభించి విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనుల పురోగతిపై ఆరా తీశారు. జిల్లాలో పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీల శుభ్రత, బ్లాక్ స్పాట్లు, ఎల్లో స్పాట్ల గుర్తింపు, వాటి నిర్మూలన ఎంతవరకు పూర్తయిందనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేసీ కెనాల్, హంద్రీ నదిలో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను తొలగించి పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో మంచి పురోగతి సాధించే దిశగా ప్రతి శాఖ సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలపై మంచి అభిప్రాయం కలిగేలా పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా గౌరవిస్తున్నారని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 2వ వార్డుకు చెందిన కాజా, 5వ వార్డుకు చెందిన నాగరాజు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ, తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. 204 के बूथ हमारे इंचार्ज शाहजहा खान और हमारे 5वां वार्ड के जो है 237 बूथ के इंचार्ज का जो है बहुत खुशी की बात है कि भरत साहब जो है आज का जितने भी बर्थडे हो रहे हैं आज तक मेरे ख्याल से कोई भी बूथ इंचार्ज का कोई बर्थडे कोई भी नहीं मनाया, तो सिर्फ हमारे भरत साहब जो है बना रहे हैं। इसके लिए मैं दिल से जो है शुक्रिया अदा करता हूँ। भरत साहब के लिए बहुत बहुत शुक्रिया। भरत साहब पहली मरतबा जहाँ तक मेरे को मालूम है बीओलो के लिए इतना ग्रैंड से बर्थडे सेलिब्रेट करें। थैंक्स फॉर भरत सर एंड थैंक्स फॉर 237 నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ నాగరాజ్ యాదవ్ గారి బర్త్డే ఈరోజు శుభ సందర్భంగా నాగరాజ్ యాదవ్ గారికి బర్త్డే శుభాకాంక్షలు. అలాగే మా మిత్రుడు 1వ వార్డు కాజా గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా
మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు మాత్రమే బర్త్డే జరుపుతారు ఫ్రెండ్స్. అటువంటిది అంత ఉన్నత దాంట్లో ఉండి ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి ఒక సామాన్య కార్యకర్తని గుర్తించి నా కుటుంబ సభ్యులు మీరందరని ప్రతి ఒక్కరికి ఒక 2 రోజుల ముందరనే ఇంటిమేషన్ ఇచ్చి నీ బర్త్డే మౌర్యంలో చాలా గ్రాండ్గా మరీ ఆయన ఒక కూపన్ ఇచ్చి నీ కుటుంబ సభ్యులందరూ మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మౌర్యన్ హోటల్లో మీరు భోంచేయాలి అని చెప్పి ఒక కూపన్ ఇస్తూ ఒక మంచి కేకు ఇచ్చి వారికి శాల్వా దండ ఇచ్చి సన్మానం చేసి ఇటువంటి బర్త్డేలు జరుపుతున్నందుకు భరత్ సార్ గారు నిండు నీరేళ్ళు ఆరోగ్యం అశ్వశాలతో కర్నూలు ప్రజలకి ఎప్పుడూ సేవ చేస్తూ సారు హ్యాపీగా ఆనందంగా ఉండాలని కర్నూలు ప్రజల తరఫున కోరుకుంటున్నాను. మంత్రివర్యులు మా టీజీ భరత్ సార్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దాదాపు 1100 చిల్లర మంది బూత్ ఇన్ఛార్జీలకి వాళ్ళ బర్త్డేకి ప్రత్యేకంగా ఆహ్వానించి మోరియన్లో పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జికి వాళ్ళ బర్త్డే చాలా ఘనంగా జరుపుకోవడానికి అవకాశం కల్పించినందుకు మరియు మంత్రివర్యులు టీజీ భరత్ గారికి అదేవిధంగా కేక్ కటింగ్ చేసి అన్నీ చేసి ఫ్యామిలీ కూపన్ ఇచ్చి ఫ్యామిలీకి రెస్టారెంట్కి డిన్నర్కి అరేంజ్మెంట్ చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా హౌస్ కానీ మా మినిస్టర్ గారికి మా హౌస్లో సగం ఆయనకి ఇంకా వచ్చి 100 సంవత్సరాలకు పైబడి బతికి ఇంకా కర్నూలుకి ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటిది నాకు తెలిసి కర్నూలులో కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగడం లేదు. ఇలాంటి కార్యక్రమాలు భారతన్న గారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ మా ప్రజలందరి ఆశీర్వాదాలతో ఆయన ఇంకా ముందుకు వెళ్ళి ఎంతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా భారతన్న గారిని కోరుకుంటూ, అన్న అందుబాటులో లేకున్నా కూడా నా కార్యాలయంలో నా బూత్ ఇన్ఛార్జీలు కానీ నా కార్యకర్తలు కానీ విజయవంతంగా ఏదో ఒక రూపంలో ఆనందపడుతూనే ఉండాలని ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ చేయించుకుంటూ, అదేవిధంగా వారి కుటుంబం కూడా కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉన్నవాళ్ళు ఉండొచ్చు, పేద ధనిగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తన హోటల్లో వచ్చి భోంచేసి ఆనందంగా ఈరోజు మా జన్మదినం అని వాళ్ళు గర్వపడే విధంగా భరతన్న ఇలాంటి ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉంది. 5 విడతలుగా జరిగిన సెల్ ఫోన్ రికవరీ నెలలో 6,20,00,000 విలువ గల 3,081 మొబైల్ ఫోన్స్ను బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో సెల్ ఫోన్ రికవరీ మేళాను నిర్వహించారు. నగరంలోని జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం ఆవరణలో ఉన్న కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పోలీసులు మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా 1,36,00,000 విలువ గల 679 ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మొత్తం 5 విడతల్లో 6,20,00,000 విలువ గల 3,081 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయటం జరిగిందని వివరించారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే కర్నూలు పోలీస్ వెబ్సైట్ను సంప్రదించి వివరాలు నమోదు చేయాలని, సెల్ ఫోన్ రికవరీ చేసేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. అలాగే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పాటు CEIR పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని తెలియజేశారు. కేరళ, మహారాష్ట్ర, ముంబై, రాజస్థాన్, కర్ణాటక తదితర ప్రాంతాలలో కూడా మొబైల్ ఫోన్లను రికవరీ చేయటం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక భాగమైందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు AR అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, సిఐలు మధుసూదన్ రావు, శివశంకర్, సైబర్ ల్యాబ్ CI ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం 5వ విడత మొబైల్ రికవరీ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు దాదాపు 679 మొబైల్ ఫోన్ మనం రికవరీ చేసి ఆల్మోస్ట్ వర్త్ 1.36 crores ఇవన్నీ మొబైల్స్ది ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళకందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా లాస్ట్ 1.5 yearsలో 3,080 దాదాపు 6.2 crores వర్త్ ఫోన్స్ రికవర్ చేసి బాధ్యతకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో మన మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలందరికీ ఇంకొకసారి రిక్వెస్ట్, ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే
మన సిఐఆర్ పోర్టల్లో కానీ మన కర్నూలు పోలీస్ వెబ్సైట్లో కానీ డీటెయిల్స్ మన IMEI డీటెయిల్స్ ఇస్తే ఎక్కడున్న మొబైల్ అది ఆపరేషన్లో వస్తే మనకి తెలుస్తుంది. మనం అది రికవర్ చేసి ఇప్పుడు కూడా ఈరోజు చూశారు మీరు, మన మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక అన్ని చోట్ల నుంచి ఫోన్స్ మనం రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ అనేది ఫోన్ వర్త్ ఒకటే కాదు, చాలాసార్లు ఫోన్లో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, ఫోటోలు ఉంటాయి, అవన్నీ ఒక్కొక్కసారి బ్యాకప్ ఉండదు. సో దానివల్ల కానీ రికవరీ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. బట్ ఇదే టైంలో అందరికీ నేను చెప్పేది ఏమంటే, మొబైల్ ఫోన్లో చాలా సెన్సిటివ్ డేటా మీరు ఉంచుతారు. సెన్సిటివ్ ఫొటోస్ కానీ లేదా మొబైల్ ఇది బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ తర్వాత పాస్వర్డ్స్ కానీ, చాలామంది పాస్వర్డ్స్ కూడా దాంట్లో షేర్ చేస్తారు. సో ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫోన్ పోగొట్టుకుంటే ఇవన్నీ డేటా క్రిమినల్స్ చేతికి వెళ్తే వాళ్ళు అది దుర్వినియోగం చేసి మీ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారని. సో సెన్సిటివ్ డేటా అనేది చాలా ఫోన్లో తక్కువ పెట్టుకోవాలి. తర్వాత వాట్సాప్లో ఫర్ ఎగ్జాంపుల్ డబల్ నంబర్ వెరిఫికేషన్ అని ఉంటుంది, 2 సార్లు వెరిఫై చేస్తేనే వాట్సాప్ ఓపెన్ అయ్యేలాగా ఉంటుంది. అలాంటివన్నీ కొద్దిగా రీసెంట్ కొత్త మొబైల్లో చాలా సెక్యూరిటీ ఫీచర్స్ పెరుగుతుంటూ వస్తున్నాయి, అవన్నీ మనం తెలుసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. జిల్లాలో సహజ వ్యవసాయాన్ని మరింత విస్తరింపచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో సహజ వ్యవసాయాన్ని మరింత విస్తరించడం, ప్రకృతి వ్యవసాయం, రైతులకు అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో అమలు చర్యలను వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాల్లో ఒక్కటని, ముఖ్యంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉందని తెలిపారు. ఎల్ నీనో పరిస్థితుల దృష్ట్యా రైతులు అప్రమత్తతతో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే రైతులకు సరైన రక్షణ కవచమని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన 4 జిల్లాలలో కర్నూలు, సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలు ఉన్నాయని వివరించారు. ఈ జిల్లాలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని వివరించారు. 243 RSKలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 2-3 వంతుల ప్రాంతాలను కవర్ చేశామని, ఇంకా 1042 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలను విస్తరించాల్సి ఉందని తెలిపారు. ప్రతి గ్రామంలో 100 నుంచి 150 మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం చేస్తే అదనంగా 1,00,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 87,000 ఎకరాల విస్తీర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కర్నూలు జిల్లాలో 85 ఎకరాల PMDS లక్ష్యం ఉండగా ఇప్పటికే 73,000 ఎకరాలలో అమలు చేయటం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రైతులను రక్షించే ప్రధాన ఆయుధాలు ప్రకృతి వ్యవసాయం, PMDS విధానాలేనని తెలిపారు. జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పత్తి, రెడ్ గ్రామ్, కొర్రలు, జొన్నలు, శనగ తదితర పంటలన్నింటికీ ఈ విధానాన్ని అమలు చేయవచ్చని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం నేరాలు చేసిన యువతను వెంటబెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు విమర్శించారు. ఈ మేరకు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బిర్లా కాంపౌండ్లో ఉన్న జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు రాష్ట్రంలో అశాంతి నెలకొల్పటానికి కుల, మత, ప్రాంత గొడవలను సృష్టిస్తోందని విమర్శించారు. తమ కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ముందుకు సాగుతోందని, కానీ వైసీపీ నాయకులు మాత్రం నేరాలు చేస్తున్న యువతకు చేయూతనిస్తూ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పుతున్నారని చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి పెయిడ్ ఆర్టిస్టులను వాడుకుంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను నీచమైన పదాలతో దూషిస్తున్నారని తెలిపారు. ప్రాంతాలు, మతాల మధ్య విద్వేష
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్న ప్రశ్న రావణ్ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక జిల్లాకు సంబంధించి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తన కూతురు మృతిపై విచారణ నిమిత్తం తప్పుడు జీవో ఇచ్చాడని పేపర్ను చించి వేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో అండగా నిలిచిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టడం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల వాగ్దానం చేశావో సంక్షేమానికి సంబంధించి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ, అలాగే ఏదైతే సంక్షేమము అభివృద్ధి కూటమి వాగ్దానాలు ఉన్నాయో అభివృద్ధిపై కూడా నిదానంగా ఫోకస్ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్న తరుణంలో రాష్ట్రంలో ఒక వికృత క్రీడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడుతూ ఉంది. అది ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన, అలాగే మతాల మధ్యన, అలాగే ప్రతి ఒక్కరి మధ్యన కూడా చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాల్చుకోవాలని ఈ పార్టీ ఆశిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను అందరూ గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఏదైతే కంపెనీలను అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తున్న సందర్భంలో ఇక్కడ అశాంతిని నెలకొల్పడి ఆ కంపెనీలను రాకుండా రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని ఈరోజు వైసీపీ పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, రాజధానిని కూడా మరొక్కసారి ఆ వికృత చేష్టల్లో మావిగన్ అనే పేరుతో మరొకరు కూడా అందరినీ సందేహాన్ని నెట్టే దిశగా ఈరోజు వీళ్ళు చేస్తూ ఉన్న కార్యక్రమాలు, ఎవరైతే కంపెనీలు పెట్టడానికి వస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా ఆలోచించే దిశగా వీళ్ళు వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం వలన ఈరోజు రాష్ట్రంలో ఎవరికన్నా సహాయం చేయాలంటే కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మీదని మేము జనసేన పార్టీ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచి మరుగున పడిపోయే పరిస్థితి మీరు తీసుకొస్తూ ఉన్నారు. ఏదైతే మీకు సహాయం చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ఈ కేసును నీరు గార్చిన వాళ్ళ మీద మీకు ప్రేమ పుట్టుకొస్తుందా? ఈరోజు జడ శ్రవణ్ కుమార్ నా కేసు వాదించడం కోసం అవతల పార్టీతో 25 లక్షలు కుమ్ముక్కైనారని మీరు పత్రికాముఖంగా చెప్పిన మాట వాస్తవమా కాదా? అయితే ఈరోజు మీకు ప్రెస్ మీట్లో ఏదైతే కేసు ఫైల్ చేస్తున్నప్పుడు నీ పక్కనున్న వ్యక్తి ఎవరు? ఈరోజు ఏ ప్రెస్ మీట్లో కూడా జడా శ్రవణ్ పక్కన ఉన్న వ్యక్తితో మీరు ఈరోజు ఎక్కడ వెళ్ళినారు? గన్నవరంలో వెళ్ళి కేసు పెట్టారు. అది దేనికైనా జనసేన పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాను. అమ్మ మంచిని, మానవత్వాన్ని చంపే దిశగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతోమంది అభాగ్యులకు అవసరం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకందరూ కూడా శాపంగా మారబోతోంది. గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సహాయం చేస్తే దాన్ని మేము తీసుకొని అలాంటి సహాయం అందరికీ చేసే దిశగా మేము ముందుకెళ్తాం. అలాగే పవన్ కళ్యాణ్ మీద గాన ఎవరైనా కూడా దాడి చేస్తే ఖచ్చితంగా కవచంలో ఉండి కాపాడుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ మీద మీరు ఏదైతే రేపు కేసు నమోదు చేశారో రాబోయే కాలంలో అందరి కేసులు చేసే పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈ రావణ్కు సపోర్టుగా మీరు వెళ్తూ ఉన్నారంటే మీరు ఎంతకు దిగజారిపోయారో మీరు ఒకసారి ఆలోచించండి. మీ కూతురు మీద పోరాటాన్ని మాని మీ పోరాటాన్ని ఇంకో దిశగా తీసుకెళ్తున్నందుకు నిజంగా మాకు బాధగా ఉంది. ఎందుకంటే ఇటువంటి కేసును పవన్ కళ్యాణ్ గారు హృదయానికి తీసుకొని ఆయన పోరాటం చేశారు. ఆ పోరాటం వృధా అయ్యే దిశగా మీరు మరొక టర్న్ తీసుకున్నారు. దీనికి జనసేన పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తన సంస్థ సులభ పద్ధతులలో అవసరమైన మేరకు రుణాలను మంజూరు చేస్తోందని SLFS క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ర గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలో SLFS క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కర్నూలు నగరంలోని ఆనంద్ థియేటర్ పక్కన SLFS క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన హెడ్ ఆఫీస్ను ASM ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా SLFS క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ MD శరత్ చంద్ర గుప్తా మాట్లాడుతూ తమ వద్ద ₹1,00,000 లోన్ నుంచి 500 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇస్తామన్నారు. పర్సనల్ లోన్ నుండి
ఇండస్ట్రియల్ లోన్ వరకు అన్ని రకాల లోన్లు ఇస్తామని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ సంస్థ 98 బ్యాంకులతో ఒప్పందం ఉందని, ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉంటే SLFS కాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ను సంప్రదించాలని కోరారు. 2 వీలర్ 3 వీలర్ లోన్లు మినహా మిగిలిన అన్ని రకాల లోన్లు ఇస్తామన్నారు. తమ కార్యాలయాలు తిరుపతి, నెల్లూరు, గద్వాల, వనపర్తిలో ఉందన్నారు. 7.5% నుంచి వడ్డీ ప్రారంభమవుతుందని శరత్ చంద్ర గుప్తా వివరించారు. ఎడ్యుకేషనల్ లోన్, పర్సనల్ లోన్, ఇండస్ట్రియల్ లోన్, బిజినెస్ లోన్, హౌస్ లోన్ అన్ని రకాలుగా ఇస్తామని, 24 గంటల నుంచి 48 గంటల లోపు రుణాలు ఇస్తామని అన్నారు. బ్యాంకు లోన్లలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేస్తామని చెప్పారు. సో నాది SLFS క్యాపిటల్ సర్వీస్ అని చెప్పి ఫర్మ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మనం ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో లైక్ పర్సనల్ లోన్ కాడి నుంచి ఇండస్ట్రియల్స్ లోన్స్ వరకు, అంటే 1 lakh నుంచి 500 CR వరకు మనం ప్రొవైడ్ చేస్తాం సార్. ఎక్సెప్ట్ 2 వీలర్స్ 3 వీలర్స్ తప్ప అన్ని రకాల లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో SLFS మీన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ ఇండియా లోన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్. సో దాన్ని SLFS క్యాపిటల్ సర్వీస్ అని పెట్టాము. సో రీసెంట్గా RU లోన్స్ కార్పొరేట్ బ్యాంక్స్తో కొలాబరేట్ అయ్యాము. సో దానికి ఇప్పుడు ఇనాగ్రేషన్స్ జరుగుతుంది. సో మనం పాన్ ఇండియా లెవెల్లో మనం లోన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. లైక్ పర్సనల్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్, హౌసింగ్ లోన్స్, హౌస్ పర్చేస్, హౌస్ కన్స్ట్రక్షన్, తర్వాత కమర్షియల్ లోన్స్, తర్వాత ఇండస్ట్రియల్ లోన్స్, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ లోన్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఆల్ టైప్స్ ఆఫ్ అన్నమాట. సార్ 500 CR వరకు చేస్తాము. 500 CR వరకు చేస్తాము. మన బ్రాంచ్ ప్రజెంట్ వచ్చేసి మెయిన్ హెడ్ ఆఫీస్ ఇది. తర్వాత బ్రాంచెస్ తిరుపతి, నెల్లూరు ఉంది, వనపర్తి, గద్వాల్. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిపెండింగ్ ప్రొఫైల్స్ 7.5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కస్టమర్ ప్రొఫైల్ బట్టి కొద్దిగా అప్ అండ్ డౌన్ అనేది జరుగుతుంటుంది. 7.5 స్టార్టింగ్ ఉంటుంది అన్నమాట. లేదు సార్, పర్సనల్ లోన్స్ వచ్చేసి 24 అవర్స్లో అయిపోతుంది. బిజినెస్ లోన్స్ ఒక 48 అవర్స్ అనుకోండి. ఇంకా సెక్యూర్ లోన్స్, ఈ హోమ్ లోన్స్ అనేవి 3 డేస్లో శాంక్షన్ లెటర్ వస్తుంది. సో ప్రొఫైల్ అంటే డాక్యుమెంటేషన్స్ అన్ని రెగ్యులర్గా వచ్చినాయి అనుకోండి, 7 వర్కింగ్ డేస్లో డిస్బర్స్మెంట్ అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం 3 to 4 డేస్లోనే కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇంకోటి మనము టేక్ ఓవర్ కూడా చేస్తాము. అంటే ప్రీవియస్ బ్యాంక్స్లో ఏదైనా లోన్స్ ఉన్నాయనుకోండి, సో దాన్ని టేక్అవుట్ చేసి ఓన్లీ టేక్అవుట్ అంటే టేక్అవుట్ చేస్తాము, లేదంటే టేక్అవుట్ విత్ టాప్అప్ కావాలంటే కూడా మనం 2 విధాలుగా చేస్తాము. రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడానికి వెళ్తున్న జిల్లా క్రీడాకారుడు విజయంతో తిరిగి రావాలని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ మెహబూబ్ బాషా ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళుతున్న క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు ఏర్పాటు చేసిన క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ మహబూబ్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి, నాగస్వామి, దాదా బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ మహబూబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఇలా కోచింగ్ క్యాంపు నిర్వహించడం వల్ల వారు మరింత మెలకువలు నేర్చుకుని రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. దాతల సహకారంతో బాస్కెట్బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. ఈసారి ఎంకరేజ్ చేసే ఉద్దేశము ఏం లేదు. మన కర్నూలు టీము ఒక బెస్ట్ టీమ్స్గా నిలబడాలా అన్న కృషి ఇక్కడ కోచెస్ కూడా వాళ్ళ లైఫ్స్ మొత్తము దీనికే స్పెండ్ చేసి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఒక మంచి టీము, ఒక మంచి ప్లేయర్స్కి మేము ఆ టైంలో ఉన్నప్పుడు ప్లేయర్స్కి సపోర్ట్ కొరకు చాలా ఇబ్బందులు పడుతుంది చూస్తున్నాము మేము ఆడేటప్పుడు. నెక్స్ట్ జనరేషన్ ఆ బాధ పడకూడదు అన్న ఉద్దేశంలోనే స్పోర్ట్స్కి మ్యాక్సిమం సపోర్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చాలా స్పోర్ట్స్ కొరకు మేము చాలా మంచి ప్లేయర్స్ని చూసినాము. ఒక మధ్య స్టేజ్లో ఆపేసుకొని ఒక ఫ్యామిలీ కష్టాల వల్లనో ఇంకొక రెస్పాన్సిబిలిటీస్ వల్లనో ఆపి ఒక మంచి స్టేజ్కు నేషనల్ లెవెల్ పోయే ప్లేయర్స్ స్టేట్ లెవెల్లోనే ఆగిపోయిన ఎంతోమంది ప్లేయర్స్ని చూసినాము. అట్లా ఏ ప్లేయరు
ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే స్పోర్ట్స్కి ప్రతిసారి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఈ వేదిక సందర్భంగా చెప్పేది ఏమంటే మీరు ఇక్కడ నుంచి పోయిన టీము ఖచ్చితంగా విన్ కావాలని కోరుకుంటున్నాము. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ కార్యక్రమంలో ఓటరు ఎన్యూమరేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేష్ కోరారు. ఈ మేరకు నగరంలోని వివిధ పోలింగ్ కేంద్రాల పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించారు. నగరంలోని 234, 235, 236, 246 పోలింగ్ కేంద్రాల పరిధిలోని పాత బస్తీ, గడ్డా స్ట్రీట్, నాగలకట్ట, ఈద్గా వీధి తదితర ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్ అవగాహన కల్పించారు. ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బిఎల్ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మైక్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ ఎస్ఐఆర్పై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ ఆవశ్యకతను వివరించారు. అలాగే ఈ నెల 11, 12వ తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనున్న ప్రత్యేక శిబిరాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ మాట్లాడుతూ మరో 4 రోజుల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియనున్నందున ఓటర్లు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ ఎన్యూమరేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం అందుకున్న వారు దానిని పూర్తిగా నింపి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలని తెలిపారు. ప్రతి ఎన్యూమరేషన్ ఫారంపై సంబంధిత బిఎల్ఓ పేరు, ఫోన్ నంబర్ ముద్రించి ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా ఎన్యూమరేషన్ ఫారం అందుకోకపోతే భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో తమ ఓటరు గుర్తింపు సంఖ్య నమోదు చేయటం ద్వారా సంబంధిత బిఎల్ఓ పేరు, ఫోన్ నంబర్ తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతరం బిఎల్ఓను సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారం పొందాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు ప్రతిని జత చేసి 2002 సంవత్సరపు ఓటరు వివరాలు లేదా అందుబాటులో లేకపోతే ఓటరు పూర్వీకుల ఓటరు వివరాలను నమోదు చేసి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలని కోరారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ఈ నెల 11, 12 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం అందని వారు, ఫారం అందినా ఇంకా బిఎల్ఓకు సమర్పించని వారు ఈ ప్రత్యేక శిబిరాలను వినియోగించుకుని తమ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా పోలింగ్ కేంద్రాల్లోనే అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు అదే పోలింగ్ కేంద్రానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, 2002 సంవత్సరపు ఓటరు వివరాలు లేదా ఓటరు పూర్వీకుల వివరాలతో వెళ్లి ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఈఆర్ఓ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి గత నెల జూన్ 15వ తారీఖు నుండి కూడా హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫారాలని ఓటర్లకు అందించడం, అలాగే ఓటర్ దగ్గర నుండి వాటిని ఫిల్ చేసించి ఫోటో అతికించి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ సిగ్నేచర్ చేసిన తర్వాత ఆ 2 ఫామ్లో ఒకటి బిఎల్ఓ కలెక్ట్ చేసుకుని ఇంకొక దాన్ని ఓటర్ దగ్గర అక్నాలజ్మెంట్కి ఇచ్చి ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ఉన్నటువంటి వివరాలని ఎన్యూమరేషన్ ఫామ్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి డిజిటైజేషన్ ప్రక్రియ చేస్తున్నారు. ఈ రకంగా మన కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2,74,000 మంది ఓటర్లకు కాను దాదాపు అందరికీ కూడా ఇప్పుడు 99% యొక్క ఫారాలని అందించడం జరిగింది. ఎవరైనా కొంతమంది ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ కావడము లేదా వారి అడ్రస్సు ట్రేస్ కాకపోవడము అటువంటి వాళ్ళకి కొన్ని ఫారాలు అక్కడక్కడ వాళ్ళకి చేరినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వారు ఏదైతే ఓటర్ లిస్టులో ఉన్నటువంటి అడ్రస్ ఉందో వారి ఇంటి దగ్గరికి బిఎల్ఓలు 3 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ నెంబర్ దగ్గర వారి యొక్క వివరాలని పక్కింటి వాళ్ళని కానీ బంధువులను కానీ వారు ఎక్కడున్నారో ఇప్పుడు కనుక్కొని అవసరమైతే వారు ఫోన్ నెంబర్ తీసుకున్న వాళ్ళ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని పంపించి వారు ఇక్కడే ఓటర్గా కొనసాగేకి ఇక్కడే ఆసక్తి ఉన్నట్టయితే వారు తిరిగి ఆ ఫామ్ని ఫోటో అతికించి వివరాలు నింపి మనకు బిఎల్ఓకి వాట్సాప్ ద్వారా పంపినా కూడా వాటిని మనము ప్రింట్ తీసుకొని డిజిటైజ్ చేస్తున్నాం. ఈ రకంగా ఇప్పటివరకు చూస్తే కర్నూలు నగరంలో కర్నూలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు 59% ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి మనకి బిఎల్ఓలకు రావడం, వాటిని డిజిటైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి బిఎల్ఓలు మార్నింగ్ ఎర్లీగా 7 గంటల నుండినే హౌస్ టు హౌస్ వారి పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ఆ స్ట్రీట్స్ హౌస్ టు హౌస్ వెళ్ళి ఆల్రెడీ ఎవరికైతే ఫారాలు
ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫామ్ని అవసరమైతే నింపడానికి 2002 ఆ ఓటర్ యొక్క డీటెయిల్స్ కానీ లేకుంటే వారి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ సంబంధించినటువంటి ప్రోజనీకి సంబంధించిన వివరాలని బిఎల్ఓనే నింపి ఆ యొక్క ఎన్యూమరేషన్ ఫారాలని కలెక్ట్ చేసుకుని రిజిస్టర్ చేయడం అనేటువంటి కార్యక్రమం గత నెల జూన్ 15వ తారీఖు నుండి జరుగుతోంది. దీనికి సంబంధించి ఆయా రాజకీయ పార్టీల తరఫున ఆయా పార్టీల బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా బిఎల్ఓలతో పాటు హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఓటర్లలో చైతన్యం కలిగించి ఈ యొక్క ఫామ్ నింపడంలో కానీ ఇతరత్ర ఓటర్లను ఐడెంటిఫై చేయడంలో కానీ బిఎల్ఓలకి సహకరిస్తున్నారు. నమస్కారం, నా పేరు శేషు యాదవ్, నేను ఎక్స్ కార్పొరేటర్ అడ్వకేట్ 5th వార్డు. మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు మన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గారి ఆదేశం మేరకు మన కమిషనర్ సారు ఓబ్లే సార్ గారు చక్కగా మన ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల మేరకు మన మున్సిపల్ కమిషనర్ సార్ గారు ఓబ్లే సార్ గారు చక్కగా 137 నియోజకవర్గంలో చాలా చక్కగా ప్రతి వార్డు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు విజిట్ చేయడం జరుగుతుంది. మేము అన్ని పార్టీల ప్రతినిధులం అందరం కలిసి మేము మున్సిపల్ సిబ్బందికి అయితేనేమి, బిఎల్ఏలకి అయితేనేమి, బిఎల్ఎల్ఓకి అయితేనేమి, మన స్టాఫ్కి అందరికీ మేము సహకరిస్తూ ప్రతి ఒక్కరం నియోజకవర్గంలో ప్రతి డోర్ టు డోర్ మేము తిరుగుతూ అప్లికేషన్ ముట్టినాయా లేదా మేమందరం యువతని మేము ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్తో అప్లికేషన్లు ఫిలప్ చేస్తూ మేము అధికారులకు సహకరిస్తున్నాము. ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఈ ఓటర్ లిస్టులో నమోదు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ అందరూ సహకారం అందిస్తేనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం స్వచ్ఛందంగా చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా మనవి చేస్తున్నాను. ఈ రోజు నుంచి తీసుకోవచ్చు. మళ్ళీ ఈ శనివారం ఆదివారం 2 రోజులు స్పెషల్ క్యాంప్స్ ఉన్నాయి. ఎక్కడైతే మన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆడపోయి మీ ఫాలో తీసుకోవచ్చు. చాలా మందికి డైలాగ్ ఉండొచ్చు, మేము ఓటు ఆడేసినాము, కొన్ని బూత్లు మారినాయి కూడా. సార్కి అది కూడా డిస్కస్ చేస్తాం. సార్ ఒకే బూత్లో ఒక ఇంట్లో అన్ని ఓట్లు ఒకే బూత్లో ఉన్నట్టు చేస్తే బాగుంటుంది. మేము సార్ డిస్కస్ చేస్తున్నాము. ఖుసూసన్ కమిషనర్ साहब का बहुत बहुत शुक्रिया हूँ, शुक्रगुजार हूँ कि उन्होंने दिन रात फिर कर है हमारे एरिया को है बहुत ही वोट डालने के लिए जो अनाउंस करे हैं, ऑटोज़ हैं और मोबाइल से जितने भी सोशल सर्विस के लोग हैं सब वोट डालने के लिए सबको बोल रहे हैं. तमाम से गुजारिश है कि अपना वोट हासिल करें और अपने बूथ को जाकर अपने एप्लीकेशन ले और फिलअप कर दे. గర్భిణీ స్త్రీలు నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు పోషకాహారాన్ని తీసుకోవాలని 42వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి తిమ్మారెడ్డి కోరారు. ఈ మేరకు కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్ష నిమిత్తం వచ్చిన గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందజేశారు. కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన గర్భిణీ స్త్రీలకు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో పోషక ఆహారం అందజేశారు. ప్రతి నెల 9వ తేదీ కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు టీడీపీ నేత తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో పోషకాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రాథమిక వైద్యశాల వైద్యుడితో పాటు టీడీపీ నాయకులు పరమేశ్వరరెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 42వ వార్డు టీడీపీ నాయకుడు తిమ్మారెడ్డి తదితరులు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా గెలిచినప్పటి నుంచి తాము కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల 9వ తేదీ పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని నిర్వహించడం తమకు ఎంతో సంతృప్తిని కలుగజేస్తోందని అన్నారు. కల్లూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి గర్భిణీ స్త్రీలు వైద్య పరీక్షల నిమిత్తం కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తారని, అయితే వారు తిరిగి వెళ్లేందుకు సమయం పడుతుండటంతో మధ్యాహ్నం సమయంలో వారికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు. మనకి 42 వార్డు ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి గారు, పరమేశ్వర రెడ్డి గారు, పది గారు, గారు, చికెన్ పదం చికెన్ గారు అందరూ కలిసి అందరికి వేసి అందరికీ గర్భవతి గారికి వచ్చిన అంటే ఇష్టం కలిసి ఒక గుట్టు ఇష్టవంతు చేసి కర్రీ మరియు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మన గర్భవతులు కూడా చాలా మంది పరిచయం వస్తున్నారు చేసుకొని వాళ్ళు డెలివరీ కూడా హాస్పిటల్ మంచి భవిష్యత్తు కోసం బాగా పాటుపడుతున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మన పార్టీ వాళ్ళు పార్టీలుగా ఖచ్చితంగా ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే
మానవ సేవ. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ వికలాంగుల వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాలు, ప్యాడ్, వాటర్ బాటిళ్లు అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వికలాంగుల వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ బ్యాగులు, పుస్తకాలు, ప్యాడ్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ దివ్యాంగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తన వంతు సహాయం చేస్తానన్నారు. మానవ సేవయే మాధవ సేవగా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులు అంగవైకల్యంతో బాధపడుతున్నా మానసికంగా దృఢంగా ఉన్నారని, ఇది ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు. వసతి గృహంలో ఉండి చదువుకున్న చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, వీరు కూడా అదేవిధంగా ఉద్యోగాలు సాధించాలన్నారు. అంతేకాకుండా పారా స్పోర్ట్స్లో సైతం రాణించాలని కోరారు. అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం యువత సెల్ ఫోన్కి బానిసై సమయం వృధా చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. వసతి గృహంలో ఉండే విద్యార్థులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ ఫాతిమా, వార్డెన్ ఆర్ నాగేశ్వరరెడ్డి, హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు రంజిత్, దివ్యాంగుల అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఈరోజు ఇక్కడ స్థానిక సీక్యాప్లోని ప్రభుత్వ వికలాంగ బాలుర వసతి గృహంలో హఫూ కాలం గ్యాప్తో రావడం జరిగింది. ఇక్కడ హాజరైన రంజిత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వికలాంగుల పిల్లలకు స్కూల్ బుక్స్, బ్యాగ్, పరికరాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు గ్రూప్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ముందుకెళ్తున్న వాటిలో ఆదరణ ట్రస్ట్ రంజిత్ కూడా ఒకటి. ఇక్కడ చూస్తుంటే ఈ వసతితో ఒక స్క్రీనరీ మార్పించారు. ఈ క్రెడిట్ మన ఏడి పద్మ గారికి, పంటాశ్వరి గారికి వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఉండే పిల్లలతో చాలామంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. కానీ వాళ్ళ ముఖంలో ఎటువంటి విచారం వ్యక్తం కావడం లేదు. వాళ్ళు ఎంతూజియాస్టిక్గా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మోటివేషన్, ఆ డిజైర్ టు కమ్ అప్ విత్ లైఫ్. ఇక్కడ చదువుకున్న పిల్లల్లో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చాయని. విద్యార్థుల భవిష్యత్తు వికాసంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పీస్ ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ పీస్ నాసిర్ అన్నారు. ఈ మేరకు పీస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో పీస్ పేరెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని వడ్డగిరి ఎన్ఆర్పేటలో ఉన్న ప్లీజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో పీస్ పేరెంట్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, పీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ పీస్ నాసిర్తో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, న్యాయవాది ఫైజ్ సయ్యద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు వికాసంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమో తెలియజేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లల్లో మంచి నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. విద్యార్థులకు ఇంటి వాతావరణం, విద్యలో కుటుంబ సహకారం ఎంతో అవసరం అని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన పట్ల నిరంతరం దృష్టి సారించాలని, అప్పుడే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. తాము తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యను అందిస్తామని, అయితే బయటికి వచ్చాక వారు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్లీజ్ ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థల్లో విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.